చెప్తావా? ఈ సీసాని గొంతులో దింపేయమంటావా? చెప్పు. చెప్పవయ్యా మగడా, ఊపిరుంటే ఉప్పు ముక్కోనైనా బతకొచ్చు. చెప్తాను సార్, చెప్తా. ఆ మేడం బ్యాగ్ లో ఆ రోజు గోల్డ్ బిస్కెట్ వేసింది నేనే సార్. ఆ మేడం గారికి ఏ పాపం తెలీదు. రాయ్, ఈ ముక్కను స్టేషన్కి వచ్చి చెప్పాలి. చెప్తాను సార్. కోర్టుకు వెళ్లే లోపల అసలైన నేరస్తులని పట్టుకుంటామని గంగాబావ దేవా అన్నయ్య చెప్పారు. ఇంతవరకు వాళ్ళు రాలేదేంటి? అసలు వాళ్ళు దొరికారో లేదో తెలియట్లేదే. ఒంటరిగా ఇక్కడ కూర్చుండిపోయారేంటి మేడం? మీరిలా డీలా పడిపోయి ఉంటే మేడం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. మీరు వెళ్ళి ఎవరో ఒక లాయర్ని తీసుకురావచ్చు కదా. లాయర్ని తీసుకొచ్చి వాదిస్తే నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే వెంకటస్వామి. అంత దూరం వెళ్లకుండా కోర్టుకు వెళ్లే లోపలే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. నాకు నమ్మకం లేదు మేడం. ఏసీపీ గారు బ్రహ్మరాక్షసి. ఆ విషయం మీకు తెలిసిందే కదా. మీ మీద పగ సాధించాలని పట్టుపట్టుకుని కూర్చుంది. ఒకటి కాదు, రెండు కాదు, మీ మీద ఇష్టం వచ్చినన్ని కేసులు రాశారు మేడం. మీరు ఈ గొడవ నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరి సాయం తీసుకోవాల్సిందే. ఏంటి ఆ బాటిల్ టచ్ చేస్తున్నావు? నువ్వు పెళ్లికొచ్చాను అనుకుంటున్నావా? తేరగా వచ్చి మంచినీళ్ళు, టీలు, కాఫీలు తాగడానికి ఒక దోషిలా ఇక్కడికొచ్చావు. సెల్లో వేసిన తర్వాత ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీళ్లు మాత్రమే నువ్వు తాగాలి. ఇది చాలా అన్యాయం మేడం. మనసులో దురుద్దేశం పెట్టుకొని మీరిలా ప్రవర్తిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ అమాయకురాలివే శివ. ఎందుకంటే ఇంత లేటుగా అర్థం చేసుకున్నావు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు మేడం. ఏయ్! నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో అరగంటలో నిన్ను కోర్టులో సబ్మిట్ చేయాలి. పద. మేడం, ఇంకా అరగంట టైం ఉంది కదా. అప్పుడే నేను కోర్టుకు వస్తాను. అంతవరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి. కోర్టులో నీకు శిక్ష పడ్డాక నువ్వు జీవితాంతం ఇక్కడే ఉంటావు. ముందు కోర్టుకు వెళ్ళాలి. పద. కోర్టు టైం అయ్యేంత వరకు నేను రాను మేడం. కోర్టు బయట దోషిగా నిలబడ్డానికి సిగ్గా? చాలా నామోషిగా ఫీల్ అవుతున్నట్టున్నావే. ఇదేదో నేరం చేసేటప్పుడు ఉండాలి. చల్ నడు. అప్పండి, అప్పండి, కాలు అప్పండి. ఏమైందిరా? నువ్విలా మాటలతో చెప్తే వినవే. ఇలా జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లాల్సిందే. మేడం వదలండి. ఏయ్ ఏయ్ ఏయ్
రేయ్ రేయ్ ఒక ఆడపిల్ల నేరం చేసిందని రుజువు కాకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు. అప్పుడు నీ పొజిషన్కి విలువిచ్చాను. అదే అవకాశంగా తీసుకుని ఆడపిల్ల జుట్టు పట్టుకుని లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకోను మేడం. చేతి ఏసీపీని నన్నే బెదిరిస్తావా? నీ భార్య తప్పు చేసింది కాబట్టి కోర్టుకు తీసుకెళ్తున్నాను. పద వెళ్దాం. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఏంటి? నా భార్యని కోర్టుకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను చెప్పినట్టుగానే నిజంగానే తనకి ఏ పాపమూ తెలీదు. మరి ఆ గోల్డ్ స్మగ్లింగ్ ఎవరు చేసినట్టు? వీడే చేశాడు మేడం, వీడే చేశాడు మేడం, వీడే చేశాడు మేడం, వీడే చేశాడు మేడం. మేడం మేడం వీడే మేడం. ఆ రోజు ఆటోలో ఎక్కింది వీడే. రేయ్, నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు అన్యాయంగా నా మీద నిందలు వేశారు? ఇలా అడిగితే ఎలా చెప్తాడు శివ? లాఠీతో తోలు ఊడిపోయేలా కొట్టాలి. అప్పుడు గాని నోట్లో నుంచి మాట బయటికి రాదు. చెప్పరా, నేరం ఎలా జరిగిందో చెప్పు. మేడంకి వివరంగా చెప్పు. నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను వదిలేండి సార్. వాడికేం తెలియదు అంటున్నాడు కదా. ఇలా అడిగితే వాడు చెప్పడు. నాకు అసలే షూట్ చేయడం కూడా రాదు. కానీ ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ ఏ పార్ట్లోకి వెళ్తుందో కూడా తెలీదు. మర్యాదగా చెప్పు, లేదంటే నిజంగానే చేస్తావు. చెప్పు, లేదంటే షూట్ చేసి పారేస్తాను. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. చెప్పు. ఆ రోజు ఆటోలో గోల్డ్ బిస్కెట్స్తో నేను దొరికిపోతానేమోనని మేడం గారి బ్యాగ్లో వేశాను. ఆ తప్పు నాదే. ఆ నేరం నేనే చేశాను. ఇప్పుడు అర్థమైందా మేడం? తప్పు చేసింది ఎవరో? కానిస్టేబుల్స్,
వాడిని సెల్లో పడేయండి. నువ్వే ఈ నేరం చేశావని ఇబ్బంది పెట్టాను. మనసులో అవేం పెట్టుకోవద్దు. ఇక వెళ్ళు. ఒక్క నిమిషం మేడం. నా శివపార్వతి నేరం చేసిందని ఎక్కడైతే అవమానించారో అక్కడే తనకి సన్మానం జరగాలి. అంటే ఏంటి ఇప్పుడు? పూలదండ వేసి శాలువా కప్పమంటావా? అక్కర్లేదు శివ. ఇప్పుడు అస్సలైన శివపార్వతిని చూస్తున్నాం. మొత్తానికి మీరు నేరస్తులను పట్టుకునే పోలీస్ ఆఫీసరే కానీ తప్పులు చేసే రౌడీ ఇన్స్పెక్టర్ కాదని రుజువు చేసుకున్నారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. ఈరోజు నువ్వు నన్ను కాపాడావు బావా. నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. కోర్టుకు తీసుకువెళ్ళి ఆఖరి నిమిషం వరకు మీరు రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా. కానీ మొత్తానికి కోర్టు మెట్లు ఎక్కక ముందే సమస్యకి పరిష్కారం చెప్పావు చూడు, అది నాకు చాలా సంతోషంగా ఉంది బావా. ఇక నుండి ఈ స్టేషన్లో తల దించుకొని ఉండటం కాదు, తలెత్తుకుని తల మీద టోపీ పెట్టుకుని డ్యూటీ చేస్తాను. నువ్వు ఏ నేరం చేయలేదు శివ, అందుకే నిర్దోషి అని రుజువైంది. నువ్వు ఆ క్రిమినల్ని పట్టుకోకపోతే నా ఒంటి మీదకి కాకి చొక్కా కాకుండా ఖైదీ బట్టలు వచ్చేవి. చాలా మంచి పని చేశావు బావా. అసలు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ నాకు కాదు శివ, దేవాకి చెప్పు. ఆ రౌడీని పట్టుకోవడానికి చాలా సాయపడ్డాడు. అన్నయ్య, గంగా బావ తన చెల్లెళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తాడని తెలుసు, కానీ నువ్వు కూడా నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటావని తెలియదన్నయ్య. నీలో మార్పుని గమనించాను, కానీ మా మీద ఇంత ప్రేమని గమనించలేకపోయాను. గంగా బావని వాళ్ళ చెల్లెళ్ళు కాళ్ళ మీద పడి ఎలా దండం పెట్టుకునేవారో ఈరోజు నాకు కూడా అలాగే మా అన్నయ్యకి దండం పెట్టుకోవాలని ఉంది. వద్దు శివ, ఇప్పటికే నేను చేసిన పాపాలకి నా ఆయుష్ తగ్గుతూ వస్తుందనుకున్నాను. ఇప్పుడు నీలాంటి మంచి మనిషి నా కాళ్ళు ముట్టుకుంటే ఇంకో పాపం చేసిన వాడిని అవుతాను. ఎంతైనా నువ్వు మా కుటుంబం కోసం చాలా కష్టపడ్డావు బావా.
ఏంటి బావా, నువ్వు నన్ను దేవా అని పేరు పెట్టి పిలవకుండా మన మధ్య ఉన్న అనుబంధంతో వరుస పెట్టి పిలుస్తున్నావా బావా? ఈరోజు నా జన్మ ధన్యమైనట్టే. అభిమానంతో నీ చేత నా పేరు పిలిపించుకునే క్షణం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను బావా. అలాంటిది నువ్వు ప్రేమతో పిలుస్తున్నావు బావా. ఇంతకంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా? అవును బావా, శత్రువు ఎలా దాడి చేస్తాడో తెలియని సమయంలో కూడా నువ్వు శివని బయటికి తీసుకురావడానికి, మన కుటుంబం పరువు కాపాడడానికి పాటుపడ్డావు. అందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలు బావా, ఈ మాట చాలు. ఇప్పుడు మీరు నా దారిలోకి వచ్చారు గంగా. ఇక నుంచి నేను తప్పు చేశానంటే మీరు నమ్మరు, ఎందుకంటే మీలో అంత నమ్మకం కలిగించాను. కానీ ఇక మీదట నేను వెయ్యబోయే ప్రతి అడుగు నిన్ను, నీ కుటుంబాన్ని పాతాళానికి తొక్కడానికే పడుతుంది. అన్నయ్య, బావ బామ్మర్దులిద్దరూ కలిసిపోయారు. ఇక్కడ మీ చెల్లెలుందన్న విషయం మర్చిపోకండి. ఇది నా కుటుంబం. నా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా నేను సహించాను. నేను నాగవల్లి మెడలో తాళి కట్టినా నన్ను మీరెప్పుడూ కుటుంబంలో కలుపుకోలేదు. కానీ ఈ రోజు అర్థం చేసుకున్నారు. అది చాలు బావా. అక్క, అన్నయ్య దగ్గర నుండి ఫోన్ రాలేదు. అక్కడ వదిన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందంటావ్? గోల్డ్ స్మగ్లింగ్ అంటే చాలా పెద్ద కేసు కుముదా. ఇందులో నేరస్తులెవరో, తప్పొప్పులు ఏంటో తేల్చడం అంత ఈజీ అయిన పని కాదు. అయితే ఇంకా ఈ కేసు విషయంలో క్లారిటీ రాలేదంటావా? అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో ఎలా ఊహించగలం? అంత జాగ్రత్తగా ఉండే శివాని ఇలాంటి కుట్రలో ఇరికించారంటే భయంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదక్కా. ఈ సమస్యకి పరిష్కారం చెప్పడానికే అన్నయ్య దేవాబావ వెళ్లారు కదా. అనుకున్న పని పూర్తి చేసేసి, నేరస్తుల చేతికి సంకెళ్ళు పడేలా చేసి, వదిన్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. నాకైతే టెన్షన్గా ఉందక్కా. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది కదా. మనలో మనం ఎంత మాట్లాడుకున్నా అక్కడ పరిస్థితి ఏంటన్నది ఎలా తెలుస్తుంది? ఒకసారి ఫోన్ చేయక్క. ఇంకా బయలుదేరదామా శివ? బావా, ఈరోజు డ్యూటీ ఫినిష్ చేసుకుని వస్తాను బావా. నువ్వు వెళ్ళు. నేను కూడా తర్వాత వస్తాను బావా. ఇన్నాళ్ళుగా లీవ్ తీసుకుంటున్నాను కదా, చిన్న లెటర్ రాసేసి వస్తాను. సరే, త్వరగా పని పూర్తి చేసుకుని వచ్చేయండి. అలాగే. బావా, నాగవల్లి ఫోన్ చేస్తుంది. హలో వదినా, నువ్వే నేరం చేయలేదని రుజువైందా?
నువ్వు మళ్ళీ కాకి బట్టల్లో తిరిగి స్టేషన్కి వెళ్ళొచ్చని చెప్పారా? నేరం జరిగిందని రుజువైంది నాగవల్లి. శిక్ష తప్పదు అని అంటున్నారు. ఏమంటున్నావు వదినా? నీకు శిక్ష పడ్డవేంటి? శిక్ష నాకు పడుతుందని నీకు చెప్పానా? అయ్యో వదినా, అసలే టెన్షన్ లో ఉన్నాం. నువ్వు సస్పెన్స్ తో చంపకు. ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు వదినా. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐకి గోల్డ్ స్మగ్లింగ్ జరగడానికి ఎటువంటి సంబంధం లేదు అని గంగాబావ ప్రూవ్ చేశాడు.